సంక్రాంతి పండుగ వరుస సెలవులు రావడంతో పట్టణ ప్రజలు తమ సొంతూర్లకు బయలుదేరుతున్నారు. దీంతో సిటీలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. ఔటర్ రింగ్ రోడ్ మీదుగా తమ సొంత వాహనాల్లో పల్లెబాట పట్టారు. నిన్న ఒక్కరోజే ఎక్కువ సంఖ్యలో ఔటర్ రింగ్ రోడ్ మీదుగా వాహనాలు వెళ్లినట్లు అధికారులు చెబుతున్నారు. నిన్నటితో పోలిస్తే ఈ రోజు కొంత వాహనాల రద్దీ తగ్గింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని ఓఆర్ఆర్ నుంచి మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సంక్రాంతి పండగకి పట్టణ ప్రజలందరూ కూడా గ్రామాలకి బయలుదేరి వెళ్తున్నారు. ప్రస్తుతం మనం ఓఆర్ఆర్ వద్ద ఉన్నాము. ఓఆర్ఆర్ వద్ద చూడొచ్చు ఒకసారి మనం ఇక్కడ వెహికల్స్ పెద్ద మొత్తంలో మనకి నిన్నటితో పోలిస్తే ఈరోజు ఎక్కువ సంఖ్యలో వాహనాలు ఓఆర్ఆర్ మీదకి వెళ్ళి వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. కాబట్టి మనకి ఈసారి గతంతో పోలిస్తే ఈసారి ఎక్కువ సంఖ్యలో ప్రత్యేక వాహనాల్లోనే పట్టణ ప్రజలందరూ కూడా తమ గ్రామాలకు సంక్రాంతి పండుగను ఎంతో ఘనంగా జరుపుకునేందుకు పిల్లా పాపలతో ఎంతో ఘనంగా జరుపుకునేందుకు పట్టణం వదిలి గ్రామాలకు బయలుదేరి వెళ్తున్నారు. నిన్నటి నుంచి కూడా ఇదే సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే నిన్న ఎక్కువ సంఖ్యలో ఓఆర్ఆర్ మీదకెళ్ళి వాహనాలు వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. కాకపోతే ఈ రోజుకి కొంత తగ్గినప్పటికి కూడా మనకి రేపు ఎల్లుండి మరింత పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. గచ్చిబౌలి నుంచి మనకి దాదాపుగా ఇటు ఓఆర్ఆర్ మీదకెళ్ళి వాహనాలన్నీ కూడా విజయవాడ ఖమ్మం వైపు ఎక్కువగా వెళ్తున్నట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. కాబట్టి ఎక్కువ సంఖ్యలో వాహనాలు వెళ్తున్న సందర్భంగా ఎప్పటికప్పుడు పోలీస్ శాఖ కూడా అప్రమత్తంగా ఉంది. కొన్ని సూచనలు కూడా చేస్తున్నారు. ఓఆర్ఆర్ మీద స్పీడ్ కూడా లిమిట్స్ కూడా ఉన్నది కాబట్టి మనకి 120 కంటే ఎక్కువ స్పీడ్ పోకుండా ఉండేందుకు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఉన్నారు. కాబట్టి తగిన జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి కూడా వాహనదారులకు విజ్ఞప్తి పోలీస్ శాఖ చేస్తూ ఉంది. కాబట్టి ఒకసారి ఎక్కువ సంఖ్యలో వాహనాలు ఓఆర్ఆర్ మీదకి వెళ్తున్నాయి. ఎందుకంటే సిటీలో ముఖ్యంగా ఆర్టీసీ సౌకర్యార్థం ఎక్కువగా ప్రయాణికులు కూడా ఎక్కువ వినియోగించుకుంటున్న నేపథ్యంలో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది. కాబట్టి తమ సొంత వాహనాలు ఎవరికైతే ఉంటాయో వారందరూ కూడా సంక్రాంతి పండుగకి వెళ్ళేందుకు వీళ్ళందరూ కూడా తమ సొంత వాహనాల్లోనే వెళ్ళిపోతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కాకపోతే ఈరోజు కొంత తగ్గింది. కాకపోతే రేపు మళ్ళీ మనకి పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎల్లుండికి మరింత పెరిగే అవకాశం ఉంది. ఎక్కువగా మనకి ఈ యొక్క ఓఆర్ఆర్ వినియోగించుకుంటూ వాహనాలు ఎక్కువ సంఖ్యలో సొంత ఊర్లకు బయలుదేరి వెళ్ళిపోతున్నాయి. మనకి తిరిగి మళ్ళీ మనకి 17, 18, 19 తారీఖులలో రిటర్న్ ఎక్కువగా మనకి ఓఆర్ఆర్ మీదకి వెళ్ళి వాహనాలు మళ్ళీ గ్రామాలకు వెళ్ళి సిటీకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి మనకి రాష్ట్ర ప్రభుత్వం కూడా దాదాపుగా మనకి 6 రోజులు సెలవు దినం కూడా ప్రకటించిన నేపథ్యంలో ఇటు స్కూల్స్ కూడా ఉన్నాయి, సెలవుస్ ఉన్నాయి కాబట్టి, కాలేజీలకి సెలవులు ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులతో కలిసి సొంత వాహనాల్లోనే అందరూ కూడా తమ సొంత ఊర్లకి వెళ్ళిపోతున్నారు. ఈసారి పండగ కూడా ఎంతో ఘనంగా జరుపుకునేందుకు కూడా మంచి సంతోషంగా కుటుంబ సభ్యులతో కలిపి పండగ చేసుకునేలా కూడా ప్లాన్ చేసుకుంటున్నారు. కాకపోతే ఈసారి మాత్రం ఖచ్చితంగా గతంతో పోలిస్తే మాత్రం ఈసారి ఎక్కువ సంఖ్యలో తమ సొంత వాహనాల్లోనే అందరూ కూడా తమ సొంత ఊర్లకి వెళ్ళినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఆర్టీసీ సౌకర్యార్థం మనకి అదేవిధంగా రైల్వే స్టేషన్లకు సంబంధించి కానీ మనకి దక్షిణ మధ్య రైల్వే కూడా ఈ సంక్రాంతి పండుగ నేపథ్యంలో దాదాపుగా 14 రైలు అదనంగా పెంచామని చెప్పేసి కూడా చెప్పారు. దాంతోపాటు ప్రత్యేక బస్సులు కూడా దాదాపుగా 2000 బస్సులు అదనంగా కూడా ఆర్టీసీ నడిపిస్తుంది. కాకపోతే నిన్న ఎక్కువ సంఖ్యలో ఆర్టీసీని ప్రయాణికులు వినియోగించుకోవడం జరిగింది. ఈరోజు కొంత తగ్గింది. మనకి ఉప్పల్ మహాత్మాగాంధీ బస్టాండ్, అదేవిధంగా దిల్సుఖ్ నగర్ బస్టాండ్, ఆరంగర్, అదేవిధంగా మనకి ఎల్బీ నగర్, హయత్ నగర్ ప్రాంతాల్లో కూడా కొంత తగ్గింది. నిన్ననే దాదాపుగా వాళ్ళందరూ కూడా పట్టణం వదిలి అందరూ కూడా పల్లెకు బయలుదేరి తమ యొక్క పండుగను అంటే సంక్రాంతి పండుగను ఎంతో ఘనంగా జరుపుకునేందుకు కూడా వెళ్ళిపోవడం జరిగింది. ప్రస్తుతం అయితే మనం ఓఆర్ఆర్ దగ్గర ఉన్నాం కాబట్టి ఓఆర్ఆర్ దగ్గర కూడా ప్రస్తుతం సిచ్యువేషన్ ఇలానే ఉంది. నిన్నటితో పోలిస్తే ఈరోజు వాహనాల సంఖ్య కొంత తగ్గింది. అయినప్పటికీ కూడా చాలా వరకు పట్టణం వదిలి పల్లెకు అందరూ కూడా సంక్రాంతి పండుగ జరుపుకునేందుకు వెళ్తున్నారు. వీడియో జర్నలిస్టు శ్రవంతో సైదులు రాజు న్యూస్.